గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఏడికి పోయినా తిప్పలు తప్పెతట్టు లేవు కదా. ఉమ్మడి మెదకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండనిచ్చే తట్టు లేరు. అగో అడవుల మంత్రిని అంతా పరిశాన్ చేస్తున్నోళ్ళు ఎవరు? ఇంతకు సురేఖ మేడంను మెతుకు సీమల ఉండనీయకుండా తిప్పలు పెడుతున్నోళ్ళు ఎవరంటారా? చెప్తాపాని. షేరియాల కాడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వంచే పేరంటం పెడితే గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము ఆ కార్యానికి పెద్ద సుట్టమూలే హాజరు పడ్డది. మేడం వచ్చి చెక్కులు వంచుతుంటే ఎన్నికల ముంగట మీ రేవంతాల సారు మస్తు ఏతులగువాయ కదా. కేసీఆర్ ఇచ్చినట్టు 1,16,000 రూపాయలు ఇచ్చుడు కాదు, ఆవిడతో తులం బంగారం కూడా మేము ఇస్తామని ఎగిరెగిరి చెప్పే కదా. మరి ఇప్పటికీ మీ షెయి సర్కారుకు బంగారం ఇచ్చుడు శాతనైతలేదా అన్నట్టు కారు పార్టీ లీడర్లు కలిసి ఒకపారే ప్లకార్డులు పట్టుకొని వచ్చి నిరసన చేసిరట. అవో మా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మేడం ముంగట ధర్నా చేస్తారా మీరని ఆడున్న షెయి పార్టీ కార్యకర్తలు అందరు కలిసి కుర్చీల్లా పట్టిండ్రు. రెండు పార్టీలో ఉన్న ఉమ్మాయిడక్కాయ లీడర్లను ఆపేందుకు పోలీసులు మస్తుగానే తిప్పలు పడ్డారు. కానీ మలి సర్కార్లో ఎక్కువ మాటల మంత్రిగా ఎవ్వరు పడనని గోసలు పడ్డది మాత్రం కొండా సురేఖ మేడమే కావచ్చు. మొన్న దుబ్బాకల కూడా ఇట్లనే కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు నడమ ఇట్లనే కయ్యమాయే. మళ్ళా ఇప్పుడు షేరియాల కాడ కూడా కాబట్టి అయినా కారు పార్టీ కూడా ఏలుబడిలు ఉన్నప్పుడు అంత చక్కదనం ఏం చేయలేదు. కారు పార్టీ ఏలుబడిలా పెండ్లైనోళ్ళ పోరగాన్లు బడికి పోయేదాకా కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందలేదు. కాంగ్రెస్ ఏలుబడిలో కూడా మొన్నటికి మొన్న లగ్గాలు అయినోళ్లకు ఇప్పటికీ కూడా చెక్కులు అందకపాయే, తులం బంగారం కూడా పెట్టకపాయే. హామీలు ఎందుకు ఇస్తారో, ఎందుకు అవిటిని అమలు చేయకుండా మాట తప్పుతారో అందుకే పొలిటికల్ లీడర్ల మాటలు నమ్మనే నమ్మొద్దంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.